బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. అందుకోసం స్పైసీ ఫుడ్‌గా తినాలనిపించి ఎల్లిపాయ కారం రైస్ అయితే చేస్తున్నా. ఈ రెసిపీ అయితే యూట్యూబ్‌లో చూసా అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చేసేటప్పుడే తినాలనిపించింది. సో, ఇవాళ వర్షం పడుతుంది కదా! స్పైసీ ఫుడ్ తిందామని ఓకే అని ప్రిపేర్ చేస్తున్నా అండి. ముందుగా మిక్సీ జార్‌లో కొన్ని ఎల్లిపాయలు, ఒక 4 స్పూన్లు కారము, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోవాలండి. తీసుకొని దాన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకున్నాక చూడండి, అలా మిక్సీకి వేసిన ఎల్లిపాయ కారం తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక బాలే కడిగి స్టవ్ మీద పెట్టుకొని 4 గంటెలు ఆయిల్ వేసా అనమాట. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోతాయి తాలింపు గింజలు కాబట్టి నేనైతే సిమ్లో పెట్టేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కే లోపల పచ్చిమిర్చి కడిగేసి పొడువుగా కట్ చేసుకోవాలన్నమాట. కొన్ని జీలకర్ర ఆవాలు అయితే ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. పల్లీలు కొన్ని. ఆయిల్ హీట్ అయినాక పల్లీలు వేసి అవి కొంచెం వేగినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట. అవన్నీ చిటపట అనేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలన్నమాట. పెట్టి వాటిని బాగా కలపాలి, బాగా ఫ్రై అయ్యేంత వరకు. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నానమాట. ఇవి వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా అలా కలుపుకోవాలండి, ఎందుకంటే అవి తడిలో ఉన్నాయి కాబట్టి చిట్పట అనేసి నీళ్లు చిట్లుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఇదైతే చాలా స్పైసీగా ఉందన్నమాట. చూడనీకి కూడా రెడ్ కలర్లో వచ్చింది. సో, మీరు అంత అయితే వేసుకోకండి. మేమైతే స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మేము వేసుకున్నాం. మీరు కొంచెం తగ్గించుకోండి, చాలా ఎక్కువ అనిపించింది. ఇలా ఆ ఎల్లిపాయ కారం అంతా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యి కొంచెం వేగాలన్నమాట. మంచి స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వాటిని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కారం మాడిందనుకో మనకు ఒకటే తుమ్ములు దగ్గులు వస్తాయి కాబట్టి కొంచెం మాడక ముందే రైస్ వేసుకోండి. అది మంచి స్మెల్ వచ్చేటప్పుడే రైస్ వేసుకొని మొత్తం అది తాలింపు అంతా రైస్కి పట్టేటట్టు కలిపేసుకోండి. చూడండి, అలా కలుపుకున్నాక ఆహా, మంచి గుమగుమ వాసన అయితే వస్తుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అంటే చాలా బాగుంది స్మెల్ అయితే. సో, ఇంక అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు అంత స్పైసీ తినాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా పిల్లలు నెయ్యి వేస్తా అంటే వద్దన్నారు, ఆ స్పైసీ ఉండాలంట. మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది, ఈ స్పైసీనే కావాలని అలాగే తినేసారండి. అసలు అంత బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. ఓకే అండి, బాయ్.